రీసెంట్గా కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళైతే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. రాబోయే 1-2 నెలల్లో తమ కంపెనీ నుండి కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క 250 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు 250 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ని మార్కెట్లో తీసుకొస్తే ఏ ప్రైస్లో తీసుకొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను మీకు కైనెటిక్ ఈలోనా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూపిస్తున్నాను. అనేది 50 km/h టాప్ స్పీడ్. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న 2 వేరియంట్స్ చూసుకున్నట్లయితే 2 kWh కెపాసిటీతో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది అప్ టు ఒక 110 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 2.3 kWh కెపాసిటీతో 120 km రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4 గంటల ఛార్జింగ్ టైం అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది ఒక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్. 2-in-1 పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ గా నార్మల్ గా కూడా రైడ్ చేసుకోవచ్చు. లేకపోతే సీట్ రేర్ సైడ్ సీట్ ని దాన్ని వేరే అటాచ్మెంట్ పెట్టుకుని కమర్షియల్ పర్పస్ కింద కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కైనెటిక్ లోనా వాళ్ళు ప్రెసెంట్ మార్కెట్ లో అమ్ముతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఈ లోనా X2 కానీ ఈ లోనా X3 ఇలా అంటే ఇప్పుడు 250 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ను ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఉదాహరణకి 250 కిలోమీటర్ల కొత్త వేరియంట్ని అయితే వస్తామని చెప్తున్నారు. దీనికి వీళ్ళు యూజ్ చేస్తామన్న కెపాసిటీ చూసుకున్నట్లయితే 4.3 kWh కెపాసిటీతో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే నిజంగా 4.3 kWh కెపాసిటీకి 250 km రేంజ్ అనేది పాసిబుల్ అవుతుందా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే అండర్ 100 kgs కన్నా తక్కువ వెయిటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. సో లెస్ దాన్ 100 kgs అయితే ఉంది. మనకి మోటార్ కెపాసిటీ కూడా కేవలం 1.2 kW మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ మోటార్ కెపాసిటీ తక్కువ మోటార్ కెపాసిటీ ఉంది కాబట్టి పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అయితే తీసుకోదు. వీళ్ళు చెప్పినట్టుగా 4.3 kWhకి 250 అనేది సర్టిఫైడ్ రేంజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే అరౌండ్ ఒక రియల్గా అది కూడా సింగిల్ రైడర్తో అరౌండ్ ఒక 30 to 35 km/h టాప్ స్పీడ్తో వస్తే ఒక 200 kilometers, ఈ 200 kilometers లేదా 220 kilometers వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి ఖచ్చితంగా లోడ్స్ అన్ని వేస్తారు కాబట్టి ఇంకా రేంజ్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయితే అవుతుంది. బట్ వీళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే రేంజ్ రావచ్చు. ఇప్పుడు ప్రైస్ మరి మార్కెట్లో ఏ ప్రైస్కి అయితే వర్కౌట్ అవుతుంది వీళ్ళ కైనెటిక్ ఈ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొస్తే? సో మనం ఎగ్జాంపుల్గా లోనా X3 వేరియంట్ని తీసుకుంటే వీళ్ళు ప్రైస్ చూసుకుంటే 72,490 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంత? 2.3 kWh కెపాసిటీకి. దీని పక్కనే ఈ లోనా X2 వేరియంట్ చూస్తే 69,990 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అంటే 2,500 రూపాయల తేడాలో మన కెపాసిటీలో 300 వాట్-అవర్ కెపాసిటీ తేడా ఇస్తున్నారు. జస్ట్ దీనికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే సో 300 వాట్-అవర్లకి 2,500 రూపాయలు అన్నట్టుగా వీళ్ళ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ డిఫరెంట్ ప్రైస్ వేరియంట్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది. బట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 kWhకి వీళ్ళు కైనెటిక్ గ్రీన్ వాళ్ళకి దాదాపుగా సుమారుగా ఒక 8,000 రూపాయల్లోనే అయిపోతుంది. సో వీళ్ళ లెక్కన అంటే ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ 2 kWh కెపాసిటీకి 70,000 రూపాయల ప్రైస్, 2.3 kWhకి 73,000 రూపాయల ప్రైస్, దాన్ని పరిగణలో తీసుకుంటే పోనీ ఒక 8,000 కాదు 9,000 కింద తీసుకున్నా కూడా 2 kWh అడిషనల్గా యాడ్ అవుతుంది. కాబట్టి ఈ వేరియంట్కి అంటే ఈ 72,500 వేరియంట్ ఉన్న స్కూటర్కి ఇంకొక 2 kWh కెపాసిటీని యాడ్ చేశారనుకుంటే 18,000 అయింది అనుకుందాం. సో అప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనం రాసుకుందాం. సో 90,000కే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేసేయాలి. నిజంగా వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ కంపెనీస్ X2 వేరియంట్కి X3 వేరియంట్స్కి ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకుంటే 90,000 రూపాయలకి కనుక వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని వీళ్ళు చెప్పిన 4.3 kWh కెపాసిటీ ఇస్తే కనుక వీళ్ళకి ఎటువంటి కాంపిటేటర్ అయితే ఉండరు. 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనం పరిగణించాల్సింది అంటే ఇక్కడ PM E-Drive మొబిలిటీ ఈ సబ్సిడీ దాన్ని కన్సిడర్లో తీసుకున్నా లేకపోతే ఒకటే ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ని ఇంకొక బ్యాటరీ ప్యాక్ని కాస్ట్ 300 వాట్-అవర్ పెంచారు కాబట్టి అందులో కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకున్నా కూడా మరీ ప్రైస్ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. బట్ అది 4.3 kWh అంటే దగ్గర మనకి అడిషనల్గా ఎంత యాడ్ అవుతుంది? 2 kWh అడిషనల్ కెపాసిటీ యాడ్ అవుతుంది. మార్కెట్లో మనకు OEM లెవెల్లో కెపాసిటీ చూసుకున్నా మంచి స్కేల్లోనే వీళ్ళు సేల్ చేస్తున్నారంటే క్వాలిటీ సెల్స్ చూసుకున్నట్లయితే 15,000 అవుతుంది 1 kWhకి. సో అంటే ఒక 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఎంత? 2 kWh కెపాసిటీకి. సో వీళ్ళు చెప్పినట్టుగా 72,000
500 ప్లస్ ఇంకో 30,000 వేసుకుంటే రౌండ్ ఫిగర్ కింద ఒక 1 lakh, ఈవెన్ 1 lakh ప్రైస్లో తీసుకొచ్చినా కూడా ఈ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఈవెన్ వీళ్ళు 250 కిలోమీటర్స్ క్లెయిమ్ చేసి ఒక 220 కిలోమీటర్స్ వచ్చినా కూడా మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. కారణం ఇక్కడ మన కాంపిటేటర్ చూసుకున్నట్లయితే ఉదాహరణకి ప్రజెంట్ ఈ రిజిస్ట్రేషన్ సెగ్మెంట్లో అయితే కైనెటిక్ ఈలోనాకి కాంపిటేటర్స్కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో లేవు. ఈ పర్టికులర్ 1 lakh సెగ్మెంట్లో తీసుకుంటే నాన్ రిజిస్టర్లో మేము చేసిన రివ్యూస్లో రాయల్ ఈవీ ఎక్స్ప్రో, లోడర్ ఎక్స్ప్రో కానీ కాలాన్ సంబంధించిన ఈలో 2.5 ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇది 95,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఈలో 2.5 నాన్ రిజిస్టర్డ్. ఎక్స్ప్రో అయితే కొంచెం ఎల్ఎఫ్పితో 1 lakh అబౌవ్ ప్రైస్ కొని ఆఫర్ చేస్తున్నారు. ఈలో 2.5 95,000 రూపాయలకి ఆఫర్ చేస్తుంది. 150 కిలోమీటర్ రేంజ్ వేరియంట్, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా అరౌండ్ 3.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ గమనిస్తే దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అప్ టు 50 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓవరాల్గా కైనెటిక్ ఈలోనా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో వీళ్ళు అనుకున్నట్టుగా ఒక మంచి ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 1 to 1.1 lakh మోస్ట్లీ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రైస్ని టార్గెట్ చేసి మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుకున్నట్టుగా అయితే వీళ్ళకి అప్పుడు ఓవరాల్గా మేము చెప్పినట్టు కాకుండా 35,000 వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అవుతుంది. అరౌండ్ 35,000 to 40,000 వేల వరకు ప్రాఫిట్స్ కూడా చూసుకుంటారు. కాబట్టి 1 to 1.1 lakh రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తే కైనెటిక్ ఈలోన వాళ్ళు చెప్పినట్టుగా 250 కిలోమీటర్ రేంజ్ మార్కెట్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటర్స్ అనేవి ఈ 4.3 కిలోవాట్ అవర్ కెపాసిటీని టచ్ చేసిన వాళ్ళు అయితే లేరు. సో ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అలానే కైనెటిక్ బ్రాండ్ అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బట్ ఓవరాల్గా మరికొన్ని వారాల్లో మోస్ట్లీ ఇంకొక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కైనెటిక్ లోన సంబంధించి 250 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ అంత ఉంటుందని. బట్ మీ అభిప్రాయం కూడా మెన్షన్ చేయండి. కైనెటిక్ ఈలోన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మీరు తీసుకుంటారు? అంటే 250 కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది ఏ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే ఈ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా మీరు ఎలక్ట్రిక్ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. బట్ ఇన్ కేస్ మీకు ఒక డౌట్ ఉండి మార్కెట్లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత రేంజ్తో రాబోతుంది, బట్ అది దానికోసం మనం వెయిట్ చేయొచ్చా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. అటువంటి డౌట్స్ మీ క్లారిఫికేషన్ రావాలి, కాన్ఫిడెంట్గా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే మన ఈవీ కుర్రాడు ఛానల్ నుంచి మనం అయితే ఒక కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఆ కోర్సులో మీకు అన్ని డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. కేవలం 199 రూపాయలకి ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరే కొనుక్కోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.